నమస్తే, నేను మిత్రో. మీరు చూస్తున్నారు ఏఎన్ఎన్ న్యూస్. కర్నూలు జిల్లా మండల కేంద్రమైన గోనేళ్లలో ఉన్నటువంటి హైస్కూల్ నందు జాతీయ గణిత దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల ఎంపీపీ నసరుద్దీన్, మండల వైఎస్ఆర్సీపీ యూత్ అధ్యక్షులు బందనవాజ్ పాల్గొన్నారు. వారి చేతుల మీదుగా గణిత మేళను ప్రారంభించారు. అనంతరం బందనవాజ్ మాట్లాడుతూ రామానుజన్ జయంతిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం డిసెంబర్ 22న జాతీయ గణిత శాస్త్ర దినోత్సవంగా జరుపుకుంటారు. ఆయన చిన్నతనంలోనే గణిత శాస్త్రంలో ఎంతో ప్రావీణ్యం సంపాదించారు. తన వయస్సు మించి ప్రతిభ చూపేవాడు. తన ప్రావీణ్యంతోనే కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో ఉన్నత చదువులు పూర్తి చేసి భారతీయుల గొప్పతనాన్ని ప్రపంచం నలుమూలలా వ్యాపింపజేశారు. చిన్నతనంలోనే అనేక ప్రశంసలు పొంది అనారోగ్యంతో మరణించాడు. ఆయన మరి కొంతకాలం బ్రతికి ఉంటే గణితంలో మరెన్నో ఆవిష్కరణ చేసేవాడు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో హైస్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. శ్రీనివాస రామానుజన్ గారి జయంతి కార్యక్రమానికి విచ్చేసిన మన ఎంపీపీ నసరుద్దీన్ గారికి, అలాగే ఎంఈఓ సార్ గారికి, హెచ్ఎం గారికి, కార్యకర్తలకు, టీచర్లకు అందరికీ నా యొక్క నమస్కారాలు. సచిన్ టెండూల్కర్ క్రికెట్ ఆడినప్పుడు ఒక పక్క సచిన్ టెండూల్కర్, ఇంకో పక్క వీరేంద్ర సెహ్వాగ్ ఉంటారు. అక్కర్ బౌలింగ్ చేస్తుంటాడు. బౌలింగ్ చేస్తుంటే అక్కర్ రెచ్చగొడుతుంటాడు వీరేంద్ర సెహ్వాగ్కి, షార్ట్ కొట్టి చూపి అని. అంటే వీరేంద్ర సెహ్వాగ్ అంటాడు అక్కర్ని, అవతల సైడు నీ గురువు ఉన్నాడు, ఒకసారి బాలేసి చూడు అని. అంటే అవతల సైడ్ సచిన్ టెండూల్కర్ ఉంటాడు. అక్కర్ సచిన్ టెండూల్కర్ బ్యాటింగ్ వచ్చిన తర్వాత అక్కర్ బౌలింగ్ చేసినప్పుడు సచిన్ టెండూల్కర్ 6 కొడతారు. దీన్ని బట్టి ఏమవుతుందంటే గురువే, శిష్యుడే. ఎంత ఎత్తు ఎదిగినా మనం గురువులను మాత్రం మర్చిపోకూడదు. వాళ్ళు ప్రసాదించిన జ్ఞానమే మనం ఈ స్థాయికి వచ్చాం. మీరు ఎంతో కష్టపడినారు ఈ చార్ట్లు రెడీ చేసుకోవడానికి, ఈ ప్రోగ్రామ్కి. మీరు నమ్ముతారో లేదో కానీ మీకంటే ఎక్కువగా కష్టపడతాను నేను ఇంట్లో బుక్స్ చదవడం. ఎందుకంటే ఒక వర్డ్ స్లిప్ అయినా మీరు దేశ భవిష్యత్తు పునాదులు మీరు చెడు అలవాటుకి వెళ్తారో, లేకుంటే ఇక్కడ ఉన్న మేధావుల టీచర్ల దగ్గర నేను తక్కువ అవుతాను అని నాకు ఒక ఫీలింగ్ వచ్చి రాత్రి 12 గంటల వరకు చదివి, మరి ఉదయం 5 గంటలకు చదివి నేను మీకు స్పీచ్ ఇవ్వడానికి వస్తాను. కష్టపడింది చాలా మంది అనుకుంటారు, కష్టపడాలి, ఇష్టపడాలి. ఈరోజు శ్రీనివాస రామానుజం గారు ఒక నిరుపేద బ్రాహ్మణ కుటుంబంలో జన్మించి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గణిత శాస్త్రవేత్త. అతను తినడానికి కూడా తిండి ఉండదు. వాళ్ళ తండ్రి ఒక చీరల దుకాణంలో గుమాస్తాగా పనిచేస్తూ ఈరోజు శ్రీనివాస రామానుజన్ గారిని పోషిస్తూ చదివిస్తారు. అతనికి 32 ఏళ్లకే క్షయవ్యాధి వచ్చి చనిపోతే ఈ రోజు అతని కానీ 70 ఏళ్ళు 80 ఏళ్ళు బ్రతికి ఉండింటే ఇంకా ఎన్ని సూత్రాలు, ఫార్ములాలు కనుక్కునేవారు. ఆయన ప్రతి ఆలోచన, ప్రతి అంకెలు, సంఖ్యలతోనే చూశారు. ఆయన ఫార్ములాలు అద్భుతం. వీళ్ళ జీవితమే కాదు, మన చుట్టూ ఉన్న టీచర్ల వాళ్ళ కుటుంబ పరిస్థితులు కానీ, అంతేందుకు మన అబ్దుల్ కలాం గారి కుటుంబ పరిస్థితులు కానీ, ఎవ్వరూ గోల్డెన్ స్పూన్తో పుట్టరు. ఒక పేదరికంలోనే పుట్టి ఈ దేశానికి సేవ చేయడానికి ఇలాంటి వాళ్ళు వస్తుంటారు. నేను నా గురువు గారి గురించి ఒక 2 మాటలు చెప్పాలి. నా గురుగారు ఉస్మాన్ సార్ గారు. నేను 7th క్లాస్ చదివేటప్పుడు ఇంగ్లీషు, మ్యాథ్స్ నాకు రాదు. మోకాళ్ళ మీద కూర్చోబెట్టి కొట్టిన తర్వాత కన్నుపోయేలా జీరుకోపోతే నేను ట్యూషన్ మార్చిన. సార్ ఒకటే స్ట్రిక్ట్ ఉన్నారు. ఎందుకంటే ఉస్మాన్ సార్ గారు పంచువాలిటీ, డిసిప్లిన్ ఫస్ట్. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఉంటారు. నా గురువు కాబట్టి నాకు తెలుసు ఎంత సిస్టమేటిక్ అంటే 7 గంటలకి టైం ఉందంటే 7:50 కల్లా 6:50 కల్లా అక్కడ ఉండాల. అంటే స్టూడెంట్స్ కంటే ముందే అతను కుడి చేసుకుని కూర్చుంటే మేము అప్పుడు వచ్చేవాళ్ళం. తర్వాత 8th క్లాస్కి సార్ గారే మార్కెట్లు వెళ్తుంటే, నువ్వు మరి 8th క్లాస్ రావాలా, ట్యూషన్ మానుకుంటే రాని. కానీ ఆయన చదువు చెప్పింది ఏంటి, నేను చదువుకునేంటే ఒక లెక్చర్గా మీ ఇదే స్కూల్కి వచ్చేవాడిని. నేను అప్పుడు మీ ఉపాధ్యాయులు చెప్పే విలువ, మీ ఉపాధ్యాయులు చెప్పే చదువు విలువ గురించి మనకు తెలియదు. మనం ఎంతసేపు ఉన్న ఆటలాడుకోవడం, పక్కవాడిని కంపేర్ చేసుకోవడం, ఈ మధ్య కాలంలో సెల్లులు తీసుకోవడం.
ఈ సెల్లుల వల్ల ప్రపంచం నాశనం అవుతుంది. దాన్ని ఉపయోగించుకున్నవాడు గొప్ప స్థాయికి వెళ్తున్నాడు. ఉస్మాన్ సార్ గారికి ఇంగ్లీష్ అంటే నా స్నేహితులు 3 ఉండేవాళ్ళం. ఒకరు మ్యాథ్స్ బాగా వస్తుంది, ఒకరికి ఇంగ్లీష్ బాగా వస్తుంది, నాకు సోషల్ సైన్స్. నేను ఒక ఎగ్జామ్ ప్రిపేర్ అయితే 3 లైన్ పడేవాళ్ళం. ఒకరు ఇంగ్లీష్ చూపేలా, ఒకరు మ్యాథ్స్ చూపేలా, నేను సైన్స్ సోషల్ చూపేలా. ఎగ్జామ్ హాల్లో కూర్చున్న తర్వాత ఓ అంటావా మామ అంటే వాడు తలకొస్తాడు, నాకు రాదు మామ అని. మరి నేను మీరు సోషల్ సైన్స్ నేను నేర్పాను. ఒక అబ్బాయి మాత్రం హరినాథ్ రెడ్డి అనే ఒక అబ్బాయి ఉండేవాడు. ప్రతి దాంట్లో 90, నువ్వు ఏదైనా రాయండి 90 పైనే. కానీ హిందీ రాదు. హిందీ 20, 10, 20, 10. కానీ స్కూల్ ఫస్ట్ వచ్చే స్టూడెంట్ 35 మార్కులతో పాస్ అయిపోయాడు. మొత్తం 90లే, ఒక్క హిందీ మాత్రం. అంటే 10th ఇంటర్మీడియట్ వరకు మనం అన్నీ ఇష్టంగా చదవాలి. తర్వాత ఇంటర్మీడియట్ దాటిన తర్వాత మీకు ఒక ఆలోచన ఉంటుంది. మీకు మ్యాథ్స్ బాగా వస్తే ఎంపీసో, సైన్స్ బాగా వస్తే బైపీసో, సోషల్ వస్తే సోషల్. మీరు ఈ విధంగా ఆలోచన చేసుకొని గ్రూప్లోకి వెళ్ళాలి. ఎందుకంటే నేను ఆదర్శ జూనియర్ కాలేజీలో తిమ్మయ్య గారి స్టూడెంట్. నేను ఫస్ట్ పోవడం ఏం చేశాను, హాస్టల్లో నాకు హాస్టల్లో జాయిన్ అయిన తర్వాత కాలేజీలో ఫస్ట్ ఇయర్ ఎంపీసీ ఇంగ్లీష్ మీడియం తీసుకున్నాను. మేడం గారు లెక్చర్ చెప్తుంటే నాకు ఇంగ్లీష్ అర్థం కాలేదు. తర్వాత ట్రిగనామెట్రీ లెక్కలు అస్సలు అర్థం కాలేదు. తెలుగు మీడియంకి వచ్చి బైపీసీలో జాయిన్ అయ్యాను. బైపీసీలో జాయిన్ అయ్యి తెలుగు లాంగ్వేజ్లో తీసుకున్నాను. అప్పుడు తెలుగు గదిలో అడుగు పెట్టేటప్పుడు అటగని కాంజ భూమి సురడంబర చుంబి శిరస్సరజ్జరి పడల ముహూర్ముట దమంగ తరంగ మృదంగ నిస్మణ స్ఫుట నటనానుకూల పరిపూర్ణ కలాప కలాపిజాలము గటక చరత్కరేణు కరకంపిత సాలము చీత శైలము. ఆయన చూసి ఎంత ఆనందపడ్డాడు. నేను తెలుగులోకి వెళ్ళేలోపే, నేను తెలుగు క్లాస్లోకి వెళ్ళేలోపే నాకు అంత ఆనందం అనిపించింది. అరే ఇదే నా క్లాస్ టీచర్, ఇదే నా తెలుగు అని. ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ తెలుగు వల్ల వెనుకబడుతున్నారు, ఇంగ్లీష్ మీడియం చదువుకుంటే బాగుంటుంది అని ప్రతి స్టూడెంట్లకి ఇంగ్లీష్ మీడియం పెట్టి ఈరోజు మీకు ట్యాబ్లు అందిస్తున్నారు. మీ చదువు కోసం లక్షల కోట్లు ఖర్చు పెట్టి నాడు నేడు కింద మీకు ఈరోజు విద్య ప్రసాదిస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఓటుకి ఆశించలేదు. ఇక ఈ పిల్లలు మీకు ఓట్లు కూడా లేవు. ఆయన ఈరోజు ఆయన మీకు మీ మీద దేశం కోసం పేరు తేవాలి అనే ఉద్దేశంతో మీరు గొప్ప స్థాయికి రావాలని ఈరోజు పరిపాలన చేస్తున్నారు. మీరు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మీరు వస్తున్నారు వెళ్తున్నారు కాదు, మీరు వచ్చిన తర్వాత మీ తల్లిదండ్రులు గొప్పగా చెప్పాలి, నా కొడుకు ఫలానా స్టేజ్లో ఉన్నారు. మీరు ఈరోజు నమ్ముతారో లేదో, నాకు మా సార్ గారు నా పేరు చెప్తుంటే కూడా వద్దంటున్నారు. ఎందుకంటే నేను ఇంకా సార్తో మెచ్చుకునేంత పేరు నాకు రాలేదు, రాదు కూడా. గురువు ఎప్పుడు గురువే, ఆయన నేను శిష్యులే. మీరు గొప్పగానే చూడాలి, గురువు గారిని గౌరవించాలి. ఈ జాతి జనులు పాడుకునే గేయం కాకపోయినా పర్వాలేదు, మీ ఊరి జనులు పొగుడుకునే వార్తైనా కావాలి. అయితారా కావాలి. ఖచ్చితంగా మీ తండ్రి భుజం తట్టి మన ఇంటి పేరు నిలబెట్టాలి. మీరు చదువుకున్న స్కూళ్లకు గెస్ట్ గా రావాలి. ఆటోగ్రాఫ్ తీసుకునే స్థాయిలో ఉన్నారు, ఇచ్చే స్థాయికి ఎదగాలి. ప్రపంచం గర్వించేదగ్గ అగ్ర దేశాలలో భారతదేశాన్ని ముందు వరుసలో నిలబెట్టే విధంగా మీరు చదువుకుని పైకి రావాలి. వస్తారా? రైట్. నాకు మీటింగ్ ఉంది, అయినా నాకు స్కూల్ అన్నా పిల్లలన్నా ఫస్ట్ వస్తాను. ఎందుకంటే మిమ్మల్ని నమ్ముకొని, అంటే మీరే దేశ పునాదులు అనే నమ్మిన అందరూ నేను ఒక్కడిని. కాబట్టి బాగా చదువుకొని గొప్ప పేరు తెచ్చుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.